హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 6వ పాసురంలో గోదాదేవి మాత ఈరోజు గోపికలు మేల్కొని భగవంతుని వైపు నడవడం గురించి చెప్తున్నారు. అందరికంటే ముందే మేల్కొన్న గోపికలు ఇంకా నిద్రలోనే ఉన్న ఒక గోపికను లేపాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మా, తెల్లవారింది, ఇక లేచిరా అని పిలుస్తున్నారు. ఎప్పటికే మేల్కొన్న పక్షులు ఒకదానినొకటి పిలుచుకుంటూ మేతకు పోదాం రండి అని కూస్తున్నాయి. ఓ గోపిక, పక్షి రాజైన గరుడుడికి అధిపతి అయిన శ్రీమన్నారాయణ కోవిలలో మోగుతున్న శంఖధ్వని నీకు వినిపించట్లేదా? నువ్వింకా చిన్నపిల్లలా నిద్రలోనే ఉన్నావా? భగవంతుని మహిమ నీకు తెలీదా? ఇదిగో విను. పోతన రాక్షసి ఇచ్చిన విషపూరితమైన పాలను తాగి కూడా ఆమెను సంహరించినవాడు. తనను చంపడానికి వచ్చిన శకటాసురుడిని చిన్న కాళ్లతోనే తన్నివేసినవాడు ఆ శ్రీకృష్ణుడే. అదే శ్రీకృష్ణుడు పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో శయనిస్తున్న శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, మహర్షులు తమ హృదయాలలో నిలుపుకుంటారు. ఆయనకు శాంతి కలగాలని హరి హరి అని నిరంతరం జపం చేసే వారి ధ్యానము మా హృదయాలను తాకి కరిగించింది, వెలిగించింది. మేమంతా మేల్కొన్నాము, కానీ నువ్వు మాత్రం ఇంకా కదలకుండా పడుకునే ఉన్నావే అమ్మా! ఇవన్నీ నీకు వినిపించట్లేదా? రా రా, మాతో కలిసి వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్తున్నారు. ప్రకృతి మొత్తం మేల్కొన్నప్పుడు, భగవంతుని నామస్మరణతో ప్రపంచం నిండిపోయినప్పుడు మన మనస్సు మాత్రం నిద్రలో ఉండకూడదు. భక్తితో లేచి భగవంతుని సేవలో పాల్గొనాలి అని గోదాదేవి చెప్తున్నారు. ఇంకా దీనిలో ఒక తాత్విక సందేశాన్ని ఇస్తున్నారు. మేల్కొనడం అంటే చైతన్యము. గోపికలు, పక్షులు ఉదయం మేల్కోవడం ఒక కొత్త ప్రకృతి చైతన్యాన్ని సూచిస్తున్నాయి. మనం కూడా ఆధ్యాత్మికంగా మేల్కొని మనలో ఉన్న అజ్ఞానాన్ని తరిమేసి జ్ఞానంతో ఉండాలి అని, మన హృదయము, మన మనస్సు ఎల్లప్పుడూ జాగృతతో, చైతన్యంతో ఉండాలి అని మనకు చెప్తున్నారు. ఈ శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పటికీ భక్తుల హృదయాలలో లయమై ఉంటాడు. అంటే భగవంతుని అనుభవం ఒక వ్యక్తికే కాదు, మనందరి హృదయంలోని ధ్యానం ద్వారా, స్మరణ ద్వారా ఆయనను అనుభూతి చెందగలుగుతాము. హృదయాన్ని తాకే జపము, భక్తి, హరి హరి అని జపించడము, ధ్యానం చేయడం వల్ల మన హృదయం శుద్ధమవుతుంది. పూర్వం చేసిన పాపాలు, అజ్ఞానము, చెడు భావాలు అన్నీ తొలగిపోతాయి. మనకు భగవంతుని చేరడం అవసరము. గోపికల్లాగా మేల్కొని భక్తిగా వ్రతాన్ని పాటించడం అంటే చైతన్యంతో, శుద్ధమైన మనస్సుతో భగవంతుని సేవలో పాల్గొనడము. నిజమైన ఆధ్యాత్మిక సాధన. మనిషి జీవితంలో భగవంతుని లీలలు, గుణాలు గుర్తించి మన హృదయాన్ని ఆయనలో కేంద్రీకరించడం. ఇది నిజమైన మేల్కొనడం, నిజమైన సాధన. ఈ సాధనతో ఉంటూ ఆ జ్ఞానాన్ని పూర్తిగా అందుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడి చైతన్యాన్ని అనుభూతి చెందుదాము. థ్యాంక్ యూ.